అందరు నమస్కారం అండి. జబర్దస్త్ రోజా, గబ్బు రోజా ఉగాది రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారిని, పవన్ కళ్యాణ్ గారు సతీమణి అన్నా లెజిని గారిని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా భువనేశ్వరి గారిని ఉగాది రోజు పూజ చేసి ప్రజలకి విషయం చెప్పకుండా హెరిటేజ్లో కూర్చొని పాలు పితుక్కుంటున్నావా అని కామెంట్ చేయడం జరిగింది. మా జగనన్న మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెట్టుకుంటున్నారా? దానికి కౌంటర్ గా జనసేన వీర మహిళ ప్రెస్ మీట్ పెట్టి రోజాని అలాగే భారతి గారిని ఉద్దేశిస్తూ గాడిద అడ్డగాడిద అని ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. మరి భారతి అనే అడ్డగాడిద వస్త్రానికి ఎందుకు రాలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ఇన్ని రోజులు పూజలు చేయలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ప్రసాదాలు కింద పాడేసి? దానికి కౌంటర్ గా వైసీపీ సోషల్ మీడియా అంతా రియాక్ట్ అవుతూ మా భారతి గారిని అలా ఎలా అంటావు? మా భారతి గారిని గాడిద అంటావా? నీకు ఎంత ధైర్యం, నీకు ఎంత కండకావరం, నీ బతుక్కి నీ స్థాయికి భారతి గారిని అంటావా అని రకరకాలుగా ఆవిడ గురించి మాట్లాడుతూ ఆవిడ గురించి పోస్టులు పెడుతూ పవన్ కళ్యాణ్ గారిని కూడా దీంట్లో లాగే ప్రయత్నం చేశారు. అసలుకి సుభాషిణి గారు మాట్లాడడానికి ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమంటే సుభాషిణి మాట్లాడింది. సుభాషిణి వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడమంటేనే ఆవిడ మాట్లాడింది అని పవన్ కళ్యాణ్కి అంటగట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా పక్కన పెడితే నిన్న ఒక డిబేట్లో అడ్వకేట్ రజనీ గారు మాటలు విన్న తర్వాత నాకు కొంచెం అసహ్యం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాకి రజనీ గారు అండగా నిలబడ్డారు. భారతి గారిని అలా ఎలా అంటారు? సుభాషిని వెంటనే సస్పెండ్ చేయాలి, మహిళల గురించి అలా మాట్లాడకూడదు అని ఆవిడ పెద్ద పెద్ద ముదర మాటలు, ఆవిడ పెద్ద పెద్ద నీతి కబుర్లు చెప్తుంది. ఒకసారి అడ్వకేట్ రజనీ గారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. 1 by 1 ఇంటూ ఈవిడికి కౌంటర్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి గారిని గాడిద అని ఎలా అంటారు అని ఆవిడ మాట్లాడుతుంది. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణిని అలా మాట్లాడకూడదు, సరే ఓకే. ప్రస్తుత ముఖ్యమంత్రి సతీమణి గారిని డబుల్ మీనింగ్ వచ్చేటట్టు హెరిటేజ్లో కూర్చొని పాలు పితుకుతున్నామా అని మాట్లాడొచ్చా రజనీ గారు? ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుంది వినిపిస్తా, వినండి. ఇంత నిరభ్యంతరంగా ఏ రోజు రాజకీయాల్లో ఇలా మాట్లాడే వాళ్ళందరినీ తప్పు అని మాట్లాడే భారతమ్మ గారు ఈ రోజు అడ్డగాడిదైపోయినప్పుడు మరి జనసేన అధినాయకుడు ఇమీడియట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇదిగో సుభాషిణి గారు మాట్లాడిన దానికి మేము ఖండిస్తున్నాం, సుభాషిణి గారు కొన్నాళ్ళు పార్టీకి దూరంగా ఉండాలి, అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు, ఇది మొదటి తప్పుగా క్షమించడం అవుతుంది, రిలీజ్ చేయాలా? ఇదే మాట నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి చెప్తావా? నువ్వు జగన్మోహన్ రెడ్డికి చెప్తావా? ముందు అర్జెంటుగా రోజాని సస్పెండ్ చేయండి. అలా ఎలా మాట్లాడతారు? ముఖ్యమంత్రి సతీమణి గారిని డబుల్ మీనింగ్ వస్తేటట్టు అలా ఎలా మాట్లాడతారు? అర్జెంటుగా ఆవిడని సస్పెండ్ చేయండి, ఆవిడని ఎవరైనా కోరండి, ఆవిడకి వార్నింగ్ ఇవ్వండి అని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అతనికి చెప్పి సాహసం చేస్తావా? అంత ధైర్యం దమ్ము నీకు ఉందా? నువ్వు చెప్పవు, వాళ్ళకి నీతులు చెప్పవు నువ్వు. ఎందుకంటే వచ్చే పేమెంట్ ఆగిపోద్ది, మనకు పేమెంట్ కావాలి. ఎవరు ఎట్టన్నా పోని, ఎవరు ఏమన్నా మాట్లాడుకొని మనం పేమెంట్ ఉండాలి. వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, దాన్ని మనం చదవాలి. నువ్వు సుభాషిణి గారిని సస్పెండ్ చేయాలి లేకుంటే ఆవిడకి వార్నింగ్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు నువ్వు చెప్తున్నావే, ఇదే మాట జబర్దస్త్ రోజాని నోరు అదుపులో పెట్టుకోమని నువ్వెందుకు చెప్పవు? నువ్వు చెప్పాలి కదా, రోజాను కూడా అదుపులో పెట్టుకొని చెప్పాలి కదా. అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ముందు ఎవరు మాట్లాడారు? రోజా కదా మాట్లాడింది. రోజా కదా మాట్లాడింది. నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు రాజకీయాలకు సంబంధం లేని ఇంట్లో ఉన్న ఒక మహిళని తీసుకొచ్చి హెరిటేజ్లో కూర్చొని పాలు పితుకుతున్నావా అని డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడితే దాని మాత్రం నీకు సమ్మగా ఉంటుంది, అది నీకు తప్పు కాదు. దాన్ని కౌంటర్ చేస్తూ గాడిద అడ్డగాడిద అని మాట్లాడితే నీకు అది తప్పు. ఇప్పుడు రోజాని అంటే
రోజా భువనేశ్వరి గారిని మాట్లాడింది తప్పా కరెక్టా అది చెప్పు ఫస్ట్. బుద్ధి లేకుండా నువ్వు పవన్ కళ్యాణ్ గారికి నువ్వు నీతులు చెప్తున్నావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేయాలి, వార్నింగ్ ఇవ్వాలని. ఇదే మాట నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా. మాట్లాడు, ఇంకా ఏం మాట్లాడతావు? ఎందుకంటే గౌరవ సీఎం గారి భార్యకి మనం మర్యాద ఇచ్చిన వారు అవుతాం. గతంలో ఇదే భారతమ్మ గారిని అదే చెప్పేది. అవును, ముందు సస్పెండ్ చేయమని చెప్పు. దమ్ము ధైర్యం అంటే జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం అంటే నువ్వు చెప్పు. అదే డిబేట్లో కూర్చొని చెప్పు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, మీ రోజా గారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మీ పార్టీ నాయకురాలు, ఒక మహిళ, ఒక ముఖ్యమంత్రి సతీమణి గారిని ఉద్దేశిస్తూ ఇలా మాట్లాడింది. దీన్ని నువ్వు ఖండించవా? ఆవిడని సస్పెండ్ చేయమని చెప్పి ఆవిడతో జగన్మోహన్ రెడ్డికి చెప్పే సాహసం చేయి ఫస్ట్. నువ్వు ఆయన చెప్పు. నువ్వు దమ్ముంటే ఎందుకు ఇలాంటి పనికి మాలే మాటలు? సిగ్గు లేకుండా సంబంధించిన ఒక యాంకర్, ఒక రిపోర్టర్ మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా తను అరెస్ట్ చేసినారు. అది టీడీపీకి ఉన్న గొప్ప లక్షణం. టీడీపీకి ఉన్న గొప్ప లక్షణం ఇది. మహిళల గురించి మాట్లాడితే అది ఎవరైనా సరే వాళ్ళని సస్పెండ్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. గతంలో ఒక అతను అలాగా మాట్లాడితే భారతి గారిని ఉద్దేశిస్తూ మాట్లాడితే అరెస్ట్ చేశారు కదా, జైలు పంపించారు కదా. చిత్తశుద్ధి అంటే అది, రాజకీయం అంటే అది. ఇప్పుడు రోజా మాట్లాడింది, రోజా సస్పెండ్ చేయొచ్చు కదా. చేస్తారా రాజాని? పోతే నువ్వు చెప్తావా సస్పెండ్ చేయమని? లేకుండా మాట్లాడుతున్నావు. జోలికి పోకూడదు. 40% ఓటింగ్ ఉంది వాళ్ళకు పెద్ద సంస్థానం. ఏ రోజు బయటకు వాళ్ళు పెద్ద సంస్థానం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. వీళ్ళు మాత్రం వీళ్ళకి గౌరవాలు ఉండవా? వీళ్ళకి ఆత్మాభిమానం ఉండవా? వాళ్ళది మాత్రమే కుటుంబమా? వాళ్ళదే పెద్ద కుటుంబమా? చంద్రబాబు నాయుడు గారిది పెద్ద కుటుంబం కదా, పవన్ కళ్యాణ్ గారిది పెద్ద కుటుంబం కదా. వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా? వాళ్ళ ఇంట్లో బిడ్డలు లేరా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారా మహిళల? ఇప్పుడు భారతి గారు ఒక్కరైనా మహిళ? భువనేశ్వరి గారి మహిళ కదా, అన్నలెజన్ గారు మహిళ కదా, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలనే పిల్లల? వాళ్ళ ఇంట్లోనే మహిళలు ఉన్నారా? ఇళ్లలో వీళ్ళ కుటుంబంలో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో కానీ మహిళలు లేరా? సిగ్గు శర్వం లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది. సిగ్గు శర్వం లేకుండా. ముందు రోజాను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాలి. రోజాని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాలి. ఇప్పుడు సుభాషిణి గారు మాట్లాడిందా కరెక్టా, మీరు సమర్థిస్తున్నారా అంటే నేనైతే సమర్థించలా. వ్యక్తిగతంగా నా అభిప్రాయం, నేనైతే సమర్థించలా. భారతి గారిని మాట్లాడడం తప్పు, అలా మాట్లాడి ఉండకూడదు. ఆవిడికి రాజకీయాలకు సంబంధం లేదు, మాట్లాడి ఉండకూడదు. మరి భువనేశ్వరి గారిని మాట్లాడచ్చా? భువనేశ్వరి గారు మాట్లాడకూడదు. భువనేశ్వరి గారు కూడా రాజకీయాలకు సంబంధం లేదు. ఏ రోజు కూడా ఆవిడ రాజకీయాలు మాట్లాడింది లేదు. ఏ రోజు కూడా ఆవిడ పదవులు అనుభవించింది లేదు. ఆవిడ పని ఏదో ఆవిడ చేసుకుంటుంది. భువనేశ్వరి గారికి రాజకీయాలకు సంబంధం లేదు, అలాగే భారతి గారికి రాజకీయాలకు సంబంధం లేదు. వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. అలాంటప్పుడు రోజా ఎలా మాట్లాడితే? ఇప్పుడు మనం నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. మనం మాట్లాడకుండా ఉంటే, మనం పక్క వాళ్ళ సతీమణుల గురించి మాట్లాడకుండా ఉంటే మన ఇంట్లో ఉన్న మహిళల గురించి ఎందుకు మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారిని గురించి ఎందుకు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు కదా. మనం నోరు అదుపులో పెట్టుకోవాలి. ముందు మన నోరు బాగుండాలి. మన నోరు బాగుంటే మనం అన్ని బాగుంటాయి. మన నోరుకి అదుపు ఉండదు. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు వాగతాం. సిగ్గు శరం వదిలేసి కోట తాగొచ్చేసి. రజనీ గారు, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ముందు జగన్మోహన్ రెడ్డికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఫస్ట్. రోజాకి దమ్ము ధైర్యం ఉంటే రోజా నీ నోరు అదుపులో పెట్టుకోని చెప్పి రోజాని బుద్ధి చెప్పొచ్చు కదా. నువ్వు రోజా గురించి ఎందుకు మాట్లాడవు? రోజాని ఎందుకు సస్పెండ్ చేయమని చెప్పి నువ్వు కోరవు? తేరకు కనిపించారా పవన్ కళ్యాణ్ గారు నీకు? తేరకు కనిపించారా? ఎవడేమనంటే పడుంటాలే, ఏం చేయలే అని చెప్పేసా. బుద్ధి లేకుండా పెడుతున్నారు. బుద్ధి లేకుండా నీ గురించి మాట్లాడకుండా ప్రతిసారి ఇలాంటి చిల్లర కామెంట్ చేస్తే నీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద ముద్ర మాటలు. సిగ్గు లేకుండా. జై హింద్.